నమస్కారం. 1,00,000 మంది యోగులతో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ఈ ధ్యాన మహాయజ్ఞం PSSM మరియు PMC ఒక ఆధ్వర్యంలో జరగబోతుంది. మరి ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది, మరి దీంట్లో జరిగే హైలైట్స్ ఏంటి అన్న అంశం పైన మనం ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రామ జగదీష్ గారు. ఈయన సీనియర్ పిరమిడ్ మాస్టర్. మొట్టమొదటిగా ఆయన తిరుపతిలోనే మరి ధ్యానంలోకి 2003లో రావడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి ఎన్నో సేవలు ఆయన PSSM మూవ్మెంట్కి అందించడం జరిగింది. అలాగే ఆయన ఢిల్లీ నుంచి IIT చేయడం జరిగింది. అలాగే ఆయన దుబాయ్కి వెళ్ళి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేశారు. స్వామి కార్యం స్వకార్యం కూడా అక్కడ చేసుకున్నారు. అలాగే మరి PMCకి మరి ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మరి ఇవాళ మరి ఈ ధ్యాన మహాయజ్ఞం కూడా ఆయన ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. మరి ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఆయన ఒక పాత్ర, అలాగే ధ్యాన మహాయజ్ఞం ఇది ఎలా ఉండబోతోంది అన్న అంశం పైన ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, ధ్యాన మహాయజ్ఞం మరి మీరు 20 years కంప్లీట్ చేసుకున్నారు PSSM మూవ్మెంట్లో యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్. అలాగే మీ యొక్క విశిష్టమైన నాలెడ్జ్ని మీరు PMCకి వచ్చి రెగ్యులర్గా షేర్ చేస్తున్నారు. అలాగే 8 సంవత్సరాలు మరి PMC కంప్లీట్ చేసుకుంది. సో ఈ తరుణంలో మీరు ఎన్నో అడ్వైజులు ఇచ్చారు. అలాగే ఎన్నో సెషన్స్ కూడా మీరు PMC ఛానల్కి వచ్చి తీసుకోవడం జరిగింది. సో మరి PMC గురించి మొట్టమొదటిగా మరి మీ ఒక వాక్యంలో. ముఖ్యంగా PSSM ఫౌండర్ మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి పాద నమస్కారాలు. ఇందాక మీరు అన్నట్టుగా ఈ ధ్యాన మహాయజ్ఞం, తిరుపతిలో జరగబోతున్న ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈరోజు మొదటగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ధ్యానం తిరుపతిలోనే నేర్చుకున్నాను. 2001 ఏదైతే మనం మహతి ఆడిటోరియంలో ప్రోగ్రామ్ చేస్తున్నామో అదే ఆడిటోరియం కింద ఉన్న సెల్లార్లో మన సెంటర్ ఉండేది. ఎక్సలెంట్. సో అక్కడ మేము ధ్యానం నేర్చుకున్నాం. అలాగే 2003లో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరిగింది పత్రిజీ గారి ఆధ్వర్యంలో. సో మళ్ళీ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత, 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరుపతిలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన నిత్యము ఎన్నో మంది, వేల మంది ఆయన దర్శించుకుంటున్నారు. అక్కడ ఆ యొక్క ప్రాంగణంలో, ఆ యొక్క ప్రాంతంలో మళ్ళీ ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం విశ్వశాంతి కోసం చేస్తున్నందుకు PMCకి, PMC ఆర్గనైజర్స్కి, PSSMలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఎస్, PMC అంటే ఈరోజు ప్రపంచంలో ఇందాక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 143 కంట్రీస్లో ఉన్నటువంటి ధ్యానులు PMC ఛానల్ని, శాటిలైట్ ఛానల్ని దర్శిస్తున్నారు అనేటువంటి విషయం మాకు తెలిసింది. ఇట్స్ రియలీ ఏ వండర్ఫుల్ సక్సెస్. ఎందుకంటే ఈ 8 yearsలో ఇందాక వాళ్ళు చూసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం crores ఆఫ్ పీపుల్ PMCని వాచ్ చేయడం, ఈ యొక్క జ్ఞానాన్ని పొందడం అనేది చాలా, ఆ క్యాలిక్యులేషన్స్ చాలా మందికి తెలియవు. ఒక ఛానల్ అనుకుంటారు. ఇప్పుడు బయట, ఇప్పుడు నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేశాను. ఇప్పుడు ఇందాక మన మేనేజింగ్ డైరెక్టర్ అడిగినట్టుగా ఒక కంపెనీకి వెళ్ళి PMC గురించి చెప్పినట్టు ఓకే మేము చూసాము తెలుసు అని, కానీ ఇంత వర్క్ జరిగింది, ఇంత కంటెంట్ అక్కడ అప్లోడ్ అయింది, ఇంతమంది వాచ్ చేశారు, ఇంతమంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ చూస్తే క్రోర్స్ అంటే 8 yearsలో ఒక 4 crores మెంబర్స్ విజిట్ చేశారు అంటే ఎవ్రీడే ఎంతమంది వాచ్ చేస్తున్నారు, ఆ కంటెంట్ ఎంత ఉంది. సో కాబట్టి PMC యొక్క సక్సెస్ని మనము మాటల్లో చెప్పలేము. ఇట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ స్టిల్ ఈరోజు PMC రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలే కాకుండా యజ్ఞం కూడా, ఒక ధ్యాన మహాయజ్ఞం కూడా నిర్వహించాలనుకుంటుంది అంటే
ఇంకా ఎంత అద్భుతాలు చేయాలనుకుంటుంది అంటే ఈ ప్రపంచానికి ఈ సొసైటీకి ఎంత ఉపయోగపడాలనుకుంటుంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ యజ్ఞం ద్వారా. ఎస్, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. ఎస్, ప్రపంచ శాంతికై చేస్తున్న ధ్యాన మహాయజ్ఞం అని అంటున్నాం. ఈ ప్రపంచ శాంతి ఈ ధ్యాన మహాయజ్ఞం ద్వారా ఎలా వస్తుందంట? వెరీ గుడ్ క్వశ్చన్ అండి శ్రీకాంత్ గారు. ఏదైనా కూడా ఒక విషయాన్ని మనము ధ్యాస పెట్టినప్పుడు అక్కడ సృష్టించబడుతుంది ఒక విషయం. ఇప్పుడు చాలామంది ఈరోజు వీడియోస్ చూస్తూ ఉంటాం మనం, లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాం. అంటే ఏదైనా ఒక విషయం మీద మనము ఫోకస్ చేసినప్పుడు అది మెటీరియలైజ్ అవుతుంది. ఎస్, ఇక్కడ మీరే చెప్పారు, మీ టైటిలే అద్భుతంగా ఉంది, 1,00,000 మంది యోగులతో, అంటే యోగం చేసే వాళ్ళతో. అంటే ఈ 1,00,000 మంది యోగులు ఒకేసారి కూర్చొని ఒకే పాజిటివ్ ఒక వైబ్రేషన్తో ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి నెగటివిటీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది ఈ ఇయర్లోనే మనం చూస్తున్నాం, 2025లో ఎన్ని డిజాస్టర్స్ జరుగుతున్నాయి. అలాంటి డిజాస్టర్స్కి ఏంటి దాని యొక్క ఇంపాక్ట్? ఒక నెగటివ్ వైబ్రేషన్, ఒక నెగటివ్ ఆలోచన. సో వీటినన్నిటినీ మెటీరియలైజ్ చేయడానికి, వీటినన్నిటి కూడా తుడిపించడానికి ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ కావాలి. ఈ 1,00,000 పీపుల్ ఒకేసారి కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఎంత పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివిటీ ఆ నెగటివ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ధ్యాన మహాయజ్ఞము. ఈరోజు లైవ్లో చూసేవాళ్ళు ఉన్నారు, ఫిజికల్గా అక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ లైవ్ తీసుకురావాలంటే చాలా కష్టం ఉండేది. ఈరోజు మనము యజ్ఞంకి తిరుపతికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ 1,00,000 మందిని మనము 143 కంట్రీస్ నుంచి లైవ్ చూడబోతున్నారు. ఈ యొక్క ప్రోగ్రాం అంత అద్భుతంగా జరగబోతుంది. అంటే ప్రపంచంగా ఇక్కడ మీరేదో ఒక భారతదేశానికో లేదంటే ఒక తెలంగాణకో ఒక ఆంధ్రాకో మాట్లాడట్లేదు, ప్రపంచ శాంతి కోసం అంటున్నాం. అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి విపత్తులన్నిటికీ కూడా మన వంతుగా మనం ఏం చేయగలం అనుకున్నప్పుడు ఒక కార్యక్రమాన్ని మనం దీన్ని చేయించి ఈ కార్యక్రమం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీని విడుదల చేయించాలన్న దృక్పథంతో ఈ పిఎంసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది. దీంట్లో మాలాంటి వాళ్ళు, ఈ ధ్యానులందరూ కూడా పాల్గొని దీన్ని అద్భుతంగా చేసేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. పిఎంసిది కాదు, పిఎంసి ఆఫీస్ది కాదు ఇది. పిఎంసి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ యొక్క బాధ్యత. ఎస్, ఈ బాధ్యతని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను, చేతులు జోడించి చెప్తున్నాను. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మనం ఏం చేయగలుగుతాం? ఎస్, ఇక్కడ మనం సమిష్టిగా 1,00,000 మంది యోగులతో ధ్యానం చేస్తున్నాం అనేసి అంటున్నాం. సో ఈ ప్రక్రియ ద్వారా 2 జరుగుతాయి. భౌతికంగా ఒక ఆస్పెక్ట్లో చూస్తే కనుక కొన్ని లాభాలు ఉంటాయి, అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే కనుక కొన్ని లాభాలు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతికంగా మరి ఎలాంటి లాభాలు చేకూరుతుందంటారు? ఎస్, భౌతికంగా లాభాలని మనం బేరేజ్ వేయలేం, దానికి ఒక కొలమానం ఉండదు. ఓకే, ఒక మనిషి ఇప్పుడు మనం పిఎంసి రాకముందు మనం ధ్యానం నేర్పించాం. పత్రిజీ గారు 40 సంవత్సరాలుగా ధ్యానం నేర్పించారు. కానీ ఆయన రీచ్ అయినటువంటి ప్లేసెస్ కావచ్చు, రీచ్ అయినటువంటి విలేజెస్ కూడా కావచ్చు, కొంతవరకు జరిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం పిఎంసిని మొదలుపెట్టామో, సార్ యొక్క కాన్సెప్ట్స్ని మనము ఇవ్వడం మొదలుపెట్టామో, యూ హ్యావ్ సీన్ ట్రెమండరస్ చేంజ్ ఇన్ ద పీపుల్. అంటే యూ రీచ్ మోర్ పీపుల్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ అవసరమవుతుంది. ఇప్పుడు నాకు ఒక సంకల్ప శక్తి అనే కాన్సెప్ట్ నాకు నచ్చుతుంది, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను సక్సెస్ అవుతాను. ఒకరికి మెడిటేషన్, ఒకరికి సేవ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, సేవ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కొంతమందికి ఎవరికి తెలియకుండా డొనేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు బయటపడరు కానీ వాళ్ళకి డొనేషన్ చేయాలంటారు. అలా జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరికి ఏది కావాలో అది మీరు పిఎంసిలో ఇస్తున్నారు, అన్ని రకాల కార్యక్రమాలను చేస్తున్నారు మీరు. అంటే భౌతికమైనటువంటి బెనిఫిట్స్ అంటే ఏంటంటే అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యం నుంచి ఆయన యొక్క ఫైనాన్షియల్
రిలేటెడ్ కావచ్చు, లేదంటే అతనికి బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, అతని జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉంటుంది. ఇది ఫిజికల్ రిజల్ట్. ఎస్. స్పిరిచువల్ రిజల్ట్కి వచ్చినప్పుడు స్పిరిచువాలిటీ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. అంటే అతని గ్రోత్ అనేది ఎవ్రీ మూమెంట్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఆ గ్రోత్ అనేది ఎక్కడికి గ్రోత్ అది ఎండ్ ఎక్కడ? హీ హ్యాస్ టు ఎన్లైటన్ హిమ్సెల్ఫ్. ఎన్లైటన్ అంటే ఏంటి అంటే తను నేను అనే స్టేజ్ నుంచి ఇతరులలో కూడా అతన్ని దర్శించే స్టేజ్ రావడం ఎన్లైటన్మెంట్. రామ్ జగదీష్ ఉన్నాడు, రామ్ జగదీష్ ఒంటరిగా ఉన్నప్పుడు రామ్ జగదీష్, కానీ ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత శ్రీకాంత్లో కూడా రామ్ జగదీష్ని దర్శించగలగాల. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. ఇది స్పిరిచువల్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇలాంటి కార్యక్రమాలని మనం అటెండ్ అయినప్పుడు, ఇలాంటి కార్యక్రమాలను వీక్షించినప్పుడు, ఇలాంటి కార్యక్రమాలను ఇతరులను తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు, ఇతరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళలో స్పిరిచువల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎస్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడచ్చు. అంటే మరి ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు జరిగాయి. మరి ఎన్నో మరి పత్రిజీ ఉన్నప్పుడు 30 సంవత్సరాల నుంచి మరి ఎక్కడో అక్కడ ధ్యానమాల యజ్ఞాలు చూసాం, చక్రాలు చూసాం. కానీ ఎన్నో యజ్ఞాలకి చక్రాలకి మనం చూసింది. ప్లస్ ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం అనేసి అంటున్నాం. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీని ఒక ప్రాముఖ్యత ఏంటి అంటారు వాటితో కంపేర్ చేస్తే కనుక? దేనికి దానికి యూనిక్ ఉంటుందండి ఎప్పుడు కూడా. దేర్ ఈజ్ నో కంపారిజన్ ఫస్ట్ ఆఫ్ పాయింట్. ఇప్పుడు మనము ఒక 20 years బ్యాక్ జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞానికి దీనికి కంపేర్ చేయలేం. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి పీపుల్, ఆ రోజు ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్స్కి అది కరెక్ట్. ఎస్. ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ రోజు మీరు 1,00,000 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టి 1,00,000 మీరు అంటున్నారు, రేపు 10 లక్షలు కూడా వీక్షించవచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు మన క్యాలిక్యులేషన్లో 1,00,000 మంది యోగులు అంటున్నాం, రేపు 10 లక్షల మంది కూడా వీక్షించవచ్చు ఈ ప్రోగ్రామ్ని. ఎందుకంటే అంత దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు వాచ్ 10 lakh people ఆల్సో. ఎందుకంటే మీ దగ్గర అంత పొటెన్షియల్ ఉంది. లైవ్ ఇస్తున్నాం, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఒక విషయం చెప్పాలి మీకు, ఎంతోమంది ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ సిఎస్ఆర్ నుంచి వాళ్ళు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలియదు. ఓకే. వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఒక ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేస్తున్నాం సార్, ఇది చేస్తున్నాం సార్ అన్నప్పుడు వాడికి నచ్చితే ఇవ్వచ్చు. కానీ మీరు చేస్తున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్ని కంపెనీస్కి మనం చెప్తున్నాం? అది చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది? కరెక్ట్. ఒక విషయం మీకు చెప్తున్నాను. ఒక పెద్ద కంపెనీ ఉందండి. ఆ కంపెనీ ఎండి ఎవ్రీ ఇయర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ₹1 కోటి డొనేషన్ ఇస్తాడు అక్కడ. అది ఆయనకి ఇష్టం. అంటే ఆయనకు ఒక తృప్తి. ఇప్పుడు అదే వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి, అయ్యా అదే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాం, దాని ద్వారా ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది, సో దీంట్లో ఇన్ని వేల మంది పాల్గొంటున్నారు, వారికి భోజన సదుపాయము, ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ సదుపాయం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ప్రేమతో మీకు డొనేషన్ ఇస్తాడు. అంటే నేను ఇక్కడ డొనేషన్స్ కోసం చెప్పట్లేదు, అంటే ఆ విషయాన్ని మనం చేర్చగలగాలి. ఈ విషయాన్ని మనము ఎవరైతే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఉంటారో, వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటుందో వారి దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాలి అనేది నా పాయింట్. సో దానికి ఎలా వెళ్ళాలి అంటే మన గురించి వాళ్ళకి తెలియాలి కదా. మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియకపోతే వాళ్ళు ఎలా చేస్తారు? సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పిఎంసి తరపు నుంచి మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని రైట్ పీపుల్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి నా వంతుగా నేను 100% సహకరిస్తాను. ఇలా మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా కూడా దీనికి సంబంధించిన వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయించి ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇక్కడ మనీ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, లేదంటే కాంట్రిబ్యూషన్ కాదు, వారికి అవకాశం, వారికి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనేయడానికి అవకాశం ఇవ్వండి అని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. పిఎంసి అంటే ఏ విధంగా సేవ చేసుకోవచ్చు. ఎస్, మీరు కావాలని మరి ఎన్నో ఉంటాయి. మీరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర మీరు యాజ్ సేవ చేయొచ్చు, లేకపోతే క్రౌడ్ కంట్రోల్ చేయడంలో సేవ చేయొచ్చు, లేదా స్టేజ్ దగ్గర మీ ఒక సేవను ప్రకటించవచ్చు. బుక్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ స్టాల్స్ లో వాటిలో హెల్ప్ చేయొచ్చు. మరి రకరకాలుగా మీ యొక్క సేవని ఈ ధ్యాన మహాయజ్ఞంలో అందించవచ్చు అని అంటారా? అవును.
అంతే. ఎందుకంటే ఒక విషయాన్ని ఇప్పుడు మీరు ఈరోజు ఒక కార్యక్రమం పెట్టారు, ఈ కార్యక్రమాన్ని కొంతమంది వీక్షిస్తుంటారు. వీక్షించినప్పుడు వాళ్ళకి విషయం తెలుస్తుంది. అవును. జనరల్గా మనం ఒక మెసేజ్ రూపంలో పంపుతాం, ఇట్లా మనకు ధ్యాన మహాయజ్ఞం ఉంది పలానా డేట్లో మనం రావాలి అని. దానికంటే దాని యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళకి ఇంజెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంజెక్ట్ అవుతుందో ఎస్ నేను ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయాలి అని ఆయనకు అనిపిస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ కార్యక్రమంలో ఎంతో కొన్ని ఖర్చు కూడుకున్నటువంటి ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వాళ్ళకి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తున్నామో తెలియాలి కదా, మనం ఈ కార్యక్రమానికి ఏమేమి అవసరం అనేది తెలియాలి కదా. ఈ తెలియడం కోసమే మీరు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాబట్టి మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, ఫస్ట్ పాయింట్. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకు సంపూర్ణంగా ఎదుటివాడికి అర్థమైనప్పుడు వాడు ఏం చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఆయన నేను ఓన్లీ ఫుడ్కి కాంట్రిబ్యూట్ చేస్తానని అంటాడు ఒకతను మెడిటేషన్ కార్యక్రమం, మార్నింగ్ మెడిటేషన్ సెషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన యాక్టివిటీస్కి నేను డొనేట్ చేస్తానండి అంటాడు. ఒక ఆయన అకామిడేషన్ నేను చూస్తానండి అంటాడు. అంటే ఇవన్నీ చెయ్యాలి అంటే దీంట్లో ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయనేది అతనికి తెలియాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రతి ఒక్కరికి రీచ్ కాగలగాలి. ఇది నా పాయింట్. తిరుపతిలో మీరు మెడిటేషన్ మొదలుపెట్టారు. సో ఆ రోజు తిరుపతిలో ఉన్న వైబ్రేషన్స్కి ఇప్పుడున్న తిరుపతిలో ఉన్న వైబ్రేషన్స్కి ఏమైనా మార్పు అయినా వచ్చాయా, లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ న్యూ చేంజ్, న్యూ ఎనర్జీ. ఎవ్రీ మూమెంట్ మార్పు ఉంటుంది. సో ఆ రోజు తిరుపతిలో మనకు ధ్యానానికి సంబంధించి ఒక తిరుపతి సొసైటీ, తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, కంచి రఘురామ్ గారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత భీమాస్ రఘు గారు దాంట్లో చీఫ్ ప్యాట్రన్గా ఉన్నారు. తర్వాత కొంతమంది కందస్వామి, కుప్పస్వామి, సంగీత బాబు లాంటి వాళ్ళు యాక్టివ్ మెంబర్స్గా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు కేశవరాజు గారు ఒక యాక్టివ్ మెంబర్. ఆయన ఇప్పుడు ధ్యాన జగత్ని చూసుకుంటున్నారు. సో వీరంతా కూడా నేను వాళ్ళ ఆధ్వర్యంలో ధ్యానం నేర్చుకున్నాను. వాళ్ళు ఆ రోజుల్లో ఎవ్రీ సాటర్డే క్లాస్ పెట్టేవాళ్ళు, ట్రెక్కింగ్స్ తీసుకెళ్లేవాళ్ళు, తిరుమలకు తీసుకెళ్లేవాళ్ళు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పీపుల్ వెరీ లిమిటెడ్ పీపుల్. సో ఈరోజు తిరుపతి, నాట్ ఓన్లీ తిరుపతి, ఆ సరౌండింగ్లో వినే విలేజెస్ అందరూ కూడా పిరమిడ్స్ కట్టారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఏరియాలో కార్యక్రమాలు చేస్తున్నారు, జూమ్ సెషన్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈరోజు తిరుపతిలో ఒక ధ్యాన యజ్ఞం చేస్తున్నారన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఒక మేజర్ ప్లాట్ఫామ్ ఈరోజు. సో ఈరోజు మనం తిరుపతిలో ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ ధ్యాన యజ్ఞం తిరుపతిలోనే మొదలు పెట్టడం, సో ఆ తిరుపతిలో ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ కావచ్చు, కొత్తగా వచ్చిన ధ్యానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటారు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వేరు, ఈరోజు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. సో అక్కడికి వస్తున్నటువంటి మన ధ్యానులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ఏర్పాట్లు జరుగుతాయి. కానీ ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు మనమే చేసుకోవడం కాదు, కొత్త వాళ్ళని కూడా పాల్గొనాలన్నది సబ్జెక్ట్ ఇక్కడ. ఎక్కువ మందిని కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే యాత్రికులు ఎక్కువ వస్తుంటారు తిరుపతికి. సో తిరుపతిలో వాళ్ళు యాత్రికులు ఆ రోజు ధ్యాన మహాయజ్ఞం జరిగే టైంలో మనం వెళ్దాం తిరుపతి దర్శనం చేసుకోవచ్చు, ఈ యజ్ఞంలో పాల్గొవచ్చు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము ఈ ఏర్పాట్లని చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కొంత కార్పొరేట్స్ని ఇన్వాల్వ్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలియబరిస్తే, ఎందుకు తిరుపతి సరౌండింగ్లో ఉన్నటువంటి కంపెనీస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ బిగ్ కంపెనీస్ ఇన్ తిరుపతి లైక్ అమర్ రాజా, ల్యాంకో, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం. అంటే వాళ్ళు కూడా ఒక ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వైట్ చేయాలి, భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఓన్లీ మనీ అండి, వారి ఎనర్జీ. ఇప్పుడు ఆ ఇచ్చే వ్యక్తి ఎలా ఉండాలి అంటే ప్రేమతో ఇవ్వగలగాలి. డబ్బులు తీసుకోవడం 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆబ్లిగేషన్, రెండోది లవబుల్ అన్నమాట. అంటే అతనికి అర్థమైంది అనుకోండి, అంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇది ఎవరి కోసం చేస్తున్నారు, దీనివల్ల ఏంటి వాళ్ళకి లాభం,
ఇది ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలో ప్రజలందరూ కూడా శాంతితో ఉండాలి, ఆనందంతో ఉండాలని మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. Yes. ఈ కార్యక్రమంలో అతను ఒక కాంట్రిబ్యూట్ అయ్యాడు అనుకోండి, ఇట్స్ పాజిటివ్ ఎనర్జీ కదా. ఇప్పుడు ఆయన ఏదో ఒక అవసరం లేనటువంటి విషయానికి కాంట్రిబ్యూట్ చేశాడు అనుకోండి, దానివల్ల అతనికి నెగిటివ్ ఎనర్జీ. ఇట్స్ ఆల్ ఎనర్జీ అండి, ఇట్స్ ఆల్ టోటల్ ఎనర్జీ. మనం అంతా కూడా ఒక ఎనర్జీ సిస్టమ్ లో రన్ అవుతున్నాం. ఆ ఎనర్జీని మనం పాజిటివ్ గా యూజ్ చేస్తున్నామా, నెగటివ్ గా యూజ్ చేస్తున్నామా అనేది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. మన అంతరాత్మకే తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అన్నది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఈ ప్రోగ్రామ్ మనము స్వార్థం కోసం చేస్తున్నామా, స్వలాభం కోసం చేస్తున్నామా, సొసైటీ డెవలప్మెంట్కి చేస్తున్నాం అనేది మన ఇద్దరికి తెలుసా లేదా? కరెక్ట్. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, అంటే సరైన అవగాహన లేకపోవడం వల్లే వాళ్ళు భాగస్వాములు కావట్లేదు. వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వాలి, ఇచ్చే బాధ్యత మనది. ఈరోజు పిఎంసిలో ఇంత నెట్వర్క్ ఉంది, ఇంత వర్క్ చేస్తున్నారు మీరు అందరూ. ఎంతమందికి తెలుసు? తెలుసు, కానీ ఇంత హార్డ్ వర్క్ జరుగుతుంది, కంటెంట్ని మాడిఫై చేస్తున్నారు, ఎవ్రీ అవరు బులెటిన్ ఇస్తున్నారు, 24 hours ఏదో ఒక ప్రోగ్రాము, ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక పత్రిజీ గారి మెసేజెస్ కావచ్చు, ఇతర యోగుల మెసేజెస్ కావచ్చు జరుగుతున్నాయి అంటే దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంటుంది, కంటెంట్ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లైవ్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతిదీ కూడా రికార్డ్ అయినటువంటి మాట ఒక వ్యక్తికి ఆ విన్న తర్వాత దాన్ని ఎలా వాడు రిసీవ్ ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకంటే ప్రజలకి, అంటే మాస్టర్స్ అందరికి చెప్పేది ఏంటంటే, యజ్ఞం అనేది ఊరికే ఏదో చేసేది కాదు, ఇది ఒక డివైన్ ప్లాన్ లో జరిగేటువంటి ప్రక్రియ. ఏదో మనం ఒక పొలిటికల్ మీటింగో లేదంటే ఒక కాలేజీలో మీటింగో కాదు, ఇది ఒక డివైన్ ప్లాన్ లో జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరికి చేర్చాలి, ఎంతమందిని దీంట్లో భాగస్వాములు చేయాలి, ఎంతమందిని వారి యొక్క కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంచాలనేది మన బాధ్యత. ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ కంపెనీకి రీచ్ అవ్వగలిగితే రీచ్ అవ్వండి, చెప్పండి. కానీ వెళ్లే ముందు మీరు తెలుసుకోండి, ఏం చేస్తున్నారని మీరు తెలుసుకోండి, వాళ్ళు ఏం చేయాలని మనం తెలుసుకుందాం. సో కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ మనం కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యాన మహాచక్రాలు చేసుకుంటున్నాం, అది జరుగుతూ ఉంటుంది. కానీ దీన్ని మనం కంప్లీట్గా ఒక లైవ్లో వరల్డ్ వైడ్ మన యొక్క ధ్యానులు కావచ్చు, ధ్యానం లేక కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి అన్ని రకాలుగా, ఇందాక మీరు చెప్పినట్టుగా జూమ్ కార్యక్రమాలు కూడా లైవ్ పెట్టేస్తున్నాం. అంటే మీరు అన్నట్టుగా 1,00,000 మంది కాకపోవచ్చు, ఇంకా ఎక్కువ మంది అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ విషయాన్ని మనము దయచేసి కొద్దిగా బిగ్ వేలో, నాట్ ఓన్లీ కార్పొరేట్స్, చిన్న కంపెనీస్, చిన్న ఆఫీసెస్లో, చిన్న కంపెనీస్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంట్లో మా వంతు ఏం చేయాలనేది కూడా మేము చేస్తాం. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు తెలిసిన కంపెనీలకి దయచేసి ఈ ప్రోగ్రాం గురించి వీళ్ళు ఇన్విటేషన్ని తీసుకొని వెళ్ళి వారికి ఈ యొక్క పిఎంసి యొక్క డెవలప్మెంట్ గురించి కావచ్చు, పిఎంసి గ్రోత్ గురించి కావచ్చు, పిఎంసిలో చూస్తున్నటువంటి కొత్త వ్యక్తులకి ఎలా జరుగుతుందనే దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ కాంట్రిబ్యూషన్, వాళ్ళ ద్వారా కూడా వెళ్ళిపోతుంది మెసేజ్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ధ్యానం అంటే మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఒక 3 సిద్ధాంతాలు ఏంటంటే, అందరికీ శాకాహారం గురించి చెప్తుంది, పిరమిడ్ ఎనర్జీ గురించి చెప్తుంది, అలాగే ధ్యానం గురించి చెప్తుంది. సో ధ్యానం అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో ఈ ధ్యాన మహాయజ్ఞంలో మనం ఒక 6 hours మెడిటేషన్ పెట్టబోతున్నాం. అంటే సంగీతంతో పాటు ధ్యానం ఉంటుంది. పొద్దున్న 3 గంటలు, అలాగే సాయంత్రం 3 గంటలు ధ్యానం ఉంటుంది. సో ఈ సామూహిక ధ్యానం, సంగీతంతో కూడిన ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి లెవెల్లో కానీ ఒక సామూహికంగా ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చాలా అద్భుతమైన విషయం అండి ఇది. సామూహిక ధ్యానానికి ఎప్పుడూ పత్రిజీ గారు చెప్పేవారు. ఎందుకంటే ఈ ధ్యాన యజ్ఞాలు కావచ్చు, ధ్యాన చక్రాలు కావచ్చు, ఇవన్నీ మొదలుపెట్టిందే సామూహిక ధ్యానం కోసం. ఓకే. ఎందుకంటే
సామూహిక ధ్యానంలో కొత్తగా ధ్యానం లేకొచ్చిన వ్యక్తి ట్రాన్స్ఫామ్ అవుతాడు అక్కడ. ఎందుకంటే ఎనర్జీ ఒక సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది. ఒక ఎనర్జీ బాల్ క్రియేట్ అవుతుంది అక్కడ. ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో అతనికి తెలియకుండానే ధ్యానంలోకి వెళ్తాడు. అంటే ధ్యానం అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితి కదా. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, నన్ను ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి సార్. ఆలోచనలు డిస్టర్బ్ చేయవు ఎప్పుడు. మీరు ఆలోచన పరిధిలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. వీ హ్యావ్ టు గో బియాండ్ దట్ స్టేజ్. అంటే ఇక్కడ చాలా మంది అంటూ ఉంటారు, మీరు అన్నట్టుగా నాకు ధ్యానం చేస్తుంటే చాలా ఆలోచనలు వస్తాయండి, ధ్యానంలో కూర్చోలేకపోతా అండి. అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ సామూహిక ధ్యానంలో వస్తే కనుక ఒక లెవెల్ ఆఫ్ అవర్ ఆఫ్ మెడిటేషన్ పెంచే ఛాన్సెస్ ఉంటాయంటారా? 100% అతను డిఫరెన్స్ చూస్తాడు. ఆయన ఇంట్లో కూర్చొని చేయడానికి సామూహిక ధ్యానానికి 100%, నాట్ 99.99, 100%. ఎందుకంటే ఆయనే చెప్తారు, ఆయనకు తెలియకుండా ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆయన. అంటే ఆయనకు తెలియకుండా ఆలోచన రహిత స్థితి వస్తుంది, చక్కగా నిద్ర వస్తుంది, యోగ నిద్ర వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ పీపుల్ అందరి యొక్క ఎనర్జీ సిస్టమ్స్ అంతా కూడా అతనిలో మార్పు తీసుకొస్తాయి. అంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అతనిలో ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ చాలా చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ మూడిట్లో చేంజెస్ వస్తాయో అతని స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. స్పిరిచువాలిటీ స్టార్ట్స్ విత్ ఫిజికల్ లైఫ్ కదా. ధ్యానం చేయడం వల్ల ఏం మార్పు ఉంది నీ జీవితంలో అంటే దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. ఇప్పుడు 20 years బ్యాక్ ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే ఎన్నో ఉంటాయి. అవి వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వన్ డే కదా. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీ మూమెంట్. ఇప్పుడు పాలు నీళ్ళగా, పాలు పెరుగు అవుతుంది, పెరుగు వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది. మరి పాలు కనిపిస్తాయా దాంట్లో అంటే ఉన్నాయి. ఇట్స్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్. ఈ మనిషి కూడా ధ్యానంలోకి రావడం వల్ల అతనిలో ఎలాంటి ట్రాన్స్ఫార్మ్ జరుగుతుందంటే అతను ఇంతకు ముందు ఆలోచించే విధానము, ఇప్పుడు ఆలోచించే విధానం మార్పు ఉంటుంది. అంటే ఒక విషయాన్ని ముందు ఎలా ఆలోచించేవాడు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఇది మార్పు. ఇలాంటి ధ్యాన మహాచక్రాల్లో ధ్యాన మహాయజ్ఞాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళలో చాలా చేంజ్, ట్రెమెండరస్ చేంజ్ ఉంటుంది. అందులో 3 గంటలు ఒకే సిట్టింగ్లో విత్ సంగీతము, ఆ సంగీతం యొక్క ఫ్రీక్వెన్సీ, ఈరి యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటైనప్పుడు మమేకమవుతాడు. ఆ సంగీతంలో, ఆ యొక్క సంగీత ధ్యానంలో మమేకమైనప్పుడు హీ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? మైండ్ జీరో అయినప్పుడు వస్తుంది, మనసు శూన్యమైనప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్లో అతనికి అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది. అంతేగాని నాకు ఆలోచనలు వస్తున్నాయి సార్ అంటే, ఆలోచనలు వస్తున్నాయి అంటే మీకు అసలు ధ్యానం అనేటువంటి విషయం మీద అవగాహన తక్కువ ఉంది అని అర్థం. అవగాహన రావాలి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన మహాజ్ఞానం రావాలి. ఆ క్వశ్చన్స్ వేసుకునే వాళ్ళందరూ క్వశ్చన్ అడగకూడదు, అక్కడ వచ్చి కూర్చోవాలి. వారం రోజులు కూర్చుంటే వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ వచ్చిందంటే వాళ్ళకి ధ్యానం అబ్బనట్టు. ఇంకా వారం రోజుల తర్వాత వాళ్ళ క్వశ్చన్ రాదంటున్నాను నేను, 100% రాదంటున్నా. అంచేత పత్రిజీ అన్న ఆ ఒక పదం ఉంది కదా, కూర్చోవాలి ఇక్కడ అంతే. అలాంటి క్వశ్చన్స్ వేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వారం రోజులు ఈ 6 hours కూర్చుంటే వాళ్ళకి క్వశ్చన్స్ లేవు. క్వశ్చన్స్ డిసప్పియర్ అయిపోతాయి, 100% డిసప్పియర్ అయిపోతాయి. ఇది ధ్యానము మొదటగా. రెండోది మీరు అన్నట్టుగా శాకాహారం. అసలు పత్రిజీ గారు చెప్పిన విషయాల్లో మొదటనే శాకాహారం. ఆయన నువ్వు ధ్యానం రెండో విషయం, ఫస్ట్ శాకాహారి కావయ్యా అంటాడు. శాకాహారి అయినప్పుడు ఆటోమేటిక్గా వాడికి ధ్యానం అబ్బుతుంది. సో ఇక్కడ మనము ధ్యానం చేయడం వల్ల శాకాహారం ఆటోమేటిక్గా వాడు అదే తింటాడు, వేరే తినలేడు. ఒకవేళ తింటున్నా కూడా వేరేది ఈ వారం రోజుల తర్వాత అతను మానేస్తాడు. ఇది నేను 100% రాయించగలను. ఎందుకంటే అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మారుతాడు. ఎందుకంటే అతనిలో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అలాంటి మార్పు జరుగుతుంది. మూడోది, మిగతా ధ్యాన పద్ధతులకి మనము పిరమిడ్ని జోడించాం. ఎందుకు పిరమిడ్ని జోడించాము అంటే పిరమిడ్ ఈజ్ ఎ
షేప్, ఆ షేప్ వల్ల సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఎనర్జీ ఒకే ప్లేస్లో అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ అవ్వడం వల్ల ఇతనికి ఆలోచన రహిత స్థితి తొందరగా వస్తుంది. ఓకే. పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనేదే ప్రక్రియ, దానికి పిరమిడ్ని జోడించారు ఆయన. ఎందుకంటే యాంప్లిఫై చేస్తుంది, అంటే మిమ్మల్ని త్వరగా ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. ఎస్. అంటే ఇప్పుడు మీరు మైక్ పెట్టుకుంటే ఎక్కువ మందికి వినిపిస్తుంది మీ వాయిస్. ఎస్. ఇప్పుడు మనం మాట్లాడేది మన ఇద్దరికే వినిపిస్తుంది. దిస్ amplifies your energy by doing meditation under the pyramid. Yes. సో కాబట్టి ఈ 3 విషయాల్ని ప్రపంచానికి చెప్పాలన్నదే పిఎస్ఎస్ఎం కానీ పిఎంసి యొక్క ముఖ్య ఉద్దేశం. కరెక్ట్. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, మనం కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్తాం వెంకటేశ్వర స్వామిని, ఆయన యొక్క సన్నిధిలో చేసుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి దీని ఒక అద్భుతమైన వరమే అని చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరూ దీన్ని రాలేని వాళ్ళు టీవీస్లో చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో చూడొచ్చు, ఫిజికల్గా వచ్చే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే లైవ్గా వాళ్ళు 3 గంటలు మార్నింగ్ 3 గంటలు ఈవినింగ్ కంటిన్యూస్గా కూర్చోవడం అనేది ఒక అద్భుతం. అది ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ పిఎంసి పీపుల్ హూ ఆర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎస్. అలాగే ఈ కార్యక్రమంలో మరి గురువుల ఒక సందేశం, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాలు కూడా ఉంటాయి. ఓకే. సో ఇలాంటి సందేశాల ద్వారా మరి ఎలాంటి జ్ఞానం వస్తుందంటారు, లేకపోతే ఎలాంటి మార్పులు సంభవిస్తాయంటారు? పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవారు, వరల్డ్ వైడ్ బుక్స్ అన్ని చదవాలయ్యా, ప్రతి ఒక్క గురువు పుస్తకం చదవాలి, ప్రతి ఒక్క గురువు యొక్క జ్ఞానాన్ని వినాలి. ఆయన మాకు చెప్పిన పుస్తకాల్లో ఆ రోజుల్లో 2002-2003 చెప్తున్నాను నేను, ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకం. అప్పటి వరకు మనకు ఆ పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఇంత జ్ఞానం ఉంది తెలియదు. అంటే ఆ పుస్తకం చదివిన తర్వాత ఒక యోగి ఇలా ఉంటాడా, ఒక యోగి యొక్క అనుభవాలు ఇంత అద్భుతంగా ఉంటాయా అంటే ఆ పుస్తకం చదివితే పరమహంస యోగానంద గారితో జర్నీ చేసినట్టే ఉంటుంది, మీరు ఆయనతో ట్రావెల్ చేసినట్టు ఉంటుంది, ఆయనతో పక్కన ఉన్నారేమో ఆయన ఉన్న టైంలో అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి గురువు యొక్క సందేశం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి విషయం అది. ఎస్. సో ఆ కార్యక్రమాలని మీరు పెట్టడం, గొప్ప గురువులతో ఆ యొక్క కార్యక్రమాల సందేశాలు చెప్పించడం అనేది చాలామందికి వారి యొక్క జీవితంలో మార్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉన్నారు. సో వివిధ ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క సందేశాలను ఇచ్చే వాళ్ళందరి యొక్క జ్ఞానం వల్ల మనలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఎన్లైటన్మెంట్కి దగ్గర అవుతాం. ఎస్. కాబట్టి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం ఏదైతే తిరుపతిలో జరుపుకుంటున్న ధ్యాన మహాయజ్ఞం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము. దీనికి ప్రతి ఒక్కరూ వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ధనాన్ని, లేదంటే వారి యొక్క పలుకుబడిని అన్నిటిని ఉపయోగించి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎస్. సో దీంట్లో మా వంతుగా మేమేం చేయాలనేది మేము తప్పకుండా చేస్తాం. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ అంటే మీరు ఏం చేయగలుగుతారో అది చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్ రామ్ జగదీష్ గారు, సో ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలి ఈ ధ్యాన మహాయజ్ఞం తిరుపతి గురించి అంటే మీరు ఫైనల్గా మీ యొక్క సందేశం ఏమిస్తారు? ఇది పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కార్యక్రమము. ఎస్. సో ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని నేను సందేశం ఇస్తాను. ఎస్. చాలా అద్భుతం రామ్ జగదీష్ గారు, ఎంతో అద్భుతంగా మీ ఒక జ్ఞానాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎన్నో విషయాల గురించి చెప్పడం జరిగింది, అంటే ధ్యానం గురించి, సామూహిక ధ్యానం గురించి, తర్వాత ఈ ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో చేస్తే మరి ఎలాంటి లాభాలు కలుగుతాయి, అక్కడ వచ్చిన వాళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్నది ఎన్నో విషయాలు 10 అంశాలపైన మీరు చెప్పడం జరిగింది. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ధ్యాన మహాయజ్ఞం తిరుపతి గురించి విశేషం. మరి 1,00,000 మందితో ధ్యాన యోగులతో మరి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి రావాలని నా విజ్ఞప్తి.
మరి అందరూ కలిసి సమిష్టిగా ఇది మన ఇంటి ప్రోగ్రాం అని అనుకుని చేస్తే కనుక ఒక విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం. సో ఇదండి ఇవాళ కార్యక్రమం. ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.